అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, తెల్లారలేక నీ శరీరం నిండా దలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో. అంబేద్కర్ పేరు చెప్పుకొని మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈరోజు వీడియోలో చూపిస్తాను మీకు. అంతేకాదు పాస్టర్స్ ఎలా మాట్లాడుతున్నారో హిందూ దేవులపై ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట నరసార్థూలా. అయ్యా, నాకు 5 లక్షలు ఇస్తున్నారు, బంగారపు బిళ్ళలు 4-5 ఇచ్చారు, నువ్వేమో లెగవట్లేదు, భక్తులేం గోల్ చేస్తున్నారు. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట నరసార్థూల. నరుల్లో సార్థూలం వంటి వాడా, సింహం వంటి వాడా లేరా? హిందూ దేవులపై బూతులు తిట్టడమే ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం. ఇండియా అంటే ఫ్రీడమ్. ఇక్కడ హిందూస్కి మాత్రమే ఫ్రీడమ్ లేదు, ఉంది అని అనుకుంటాం, కానీ ఉండదు. ఏ మతం గురించైనా తప్పుగా మాట్లాడితే తప్పే, కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో మాత్రం తప్పు కాదు. అంబేద్కర్ అభిమానాన్ని చెప్పుకునే ఒక అతను తను ఈ వీడియోలో ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. కమలాయత చూచుక కుంకుమతో విమలారుణితాతుల నీలతను కమలాయ చలోక చలోకపతే విజయీభవ వెంకట శైలపతే కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబృహ కుట్మలలోల దృష్టే. రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు. నేను అమ్మవారి శరీరం మీద రాశా. తెల్లారలేక నీ శరీరం నిండా దలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో. విన్నారుగా, వీడి బాధ ఏంటంటే ఓరక కూర్చొని తినడానికి డబ్బులు ఎందుకు ఇవ్వరు అని వాడి బాధ. మనందరం చప్పట్లు కొట్టి లెగుస్తున్నామంటే బూతు దేశం. ఈ దేశంలో బూతు మాట్లాడేవాడికి లక్షలు ఇస్తున్నారు తప్ప జ్ఞానం చెప్పేవాడికి, జ్ఞానవంతుడైనటువంటి వాడికి ఒక్క 5,000 పెన్షన్ ఇలా ఇచ్చే కదరా నాశనమైంది ఇండియా. కష్టపడరు, హిందూ దేవుళ్ళు తిట్టి సంపాదిస్తారు. ఏంది అంటే అంబేద్కర్ అంటారు. దేశం ఇప్పటికీ వెనకబడిందంటే ఇలాంటి వాళ్ళు కదా. మీరు మాత్రమే అంబేద్కర్ని పూజిస్తారు. ఎందుకో తెలుసా? ఫ్రీగా డబ్బులు ఇవ్వమన్నాడు, 35 మార్కులు వచ్చినా జాబ్ ఇవ్వమన్నాడు, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వమన్నాడు, తరతరాలు ఫ్రీగా కూర్చొని తినడానికి సంపాదించుకోమన్నాడు. నాన్ రిజర్వేషన్స్ కష్టపడే డబ్బులన్నీ రిజర్వేషన్ పేరు చెప్పుకొని వాళ్ళకి ఇవ్వమన్నాడు కాబట్టి, అంతే కదా. కానీ అసలు రాజ్యాంగం ఏంటో తెలుసా అంబేద్కర్ది? అంబేద్కర్ 10 ఏళ్లే రాశారు, కానీ వీళ్ళు అబ్బా మళ్ళీ కష్టపడాలా అని ఇప్పటి వరకు లాక్కొచ్చారు. వీడి మాత్రమే కాదు, పాస్టర్స్ కూడా అంతే. వీడిని ఏమనాలి? ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. మన గుళ్ళో పూజారి ఎప్పుడు ఒక మతాన్ని ఒక మాట కూడా అనడు. అసలు వేరే మతం గురించి మన గుళ్ళో ప్రస్తావనే రాదు. వీడు చర్చిలో ఏం చెప్తున్నాడు? వీడు పాస్టర్ ఏముండి ఏం చెప్పాలి? దేవుడి గురించి చెప్పాలి. కానీ ఈడేం చెబుతున్నాడు? హిందువుల గురించి చెప్తున్నాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీభవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో. వీడు పాస్టరు, వీడి మాటలు వింటుంటే నాకే ఊళ్ళంతా కంపరం వేస్తుంది. అక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు అనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఏం చెప్పాలనుకున్నారు? అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో. తెల్లారలేక నీ శరీరం నిండా దలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో. ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటారు ఈ శ్లోకంలో. స్వామిని 3 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అని 3 నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు. ఒకళ్ళ అంబేద్కర్ రాజ్యాంగం గొప్పదని చెప్పాలనుకున్నారా, లేకపోతే హిందువులు తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టారా? వాళ్ళు చర్చి పిలిచి వాళ్ళ మతం గురించి చెప్పుకోకుండా హిందువుల గురించి ఎందుకు చెప్తున్నారు? నిజంగా మన రాజ్యాంగం ఇంత దరిద్రంగా ఉంది కాబట్టే ఇలా బతుకుతున్నాం మనం. ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి చెత్తని కనుక వదిలేస్తే సమాజం కంపు కొడుతుంది. మనం పాటించేది ఏ మతమైనా పరమతాన్ని పాటించాలన్నదే హైందవ ధర్మం చెబుతుంది. అటువంటి హైందవులు పూజించే వెంకన్న స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడిని ఏమి అనాలో ఇక మీ ఇష్టం. ఈ వీడియో వైరల్ అవ్వాలి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.